క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు క్రైస్తవులు ఎలా ఉండాలో క్రైస్తవులకి నేర్పించే ఒక అద్భుతమైన సంఘటన అండి ఇది. క్రైస్తవులు దేవుని శత్రువులతో కలవకూడదని పాత నిబంధనలో కూడా దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్న సంఘటన అండి ఇది. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆసా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. ఇశ్రాయేలు రాజు నీ మీదకి యుద్ధానికి వచ్చినా సరే నువ్వు సిరియా రాజు దగ్గరికి వెళ్లకుండా ఉండాల్సింది. ఆ సిరియా రాజు దేవునికి శత్రువు అని చెప్తున్నానండి ఇక్కడ. సిరియా రాజు యొక్క సైన్యం నీ వశము నుండి తప్పించుకొని పోయాను అంటే ఈ సిరియా రాజు కూడా ఇశ్రాయేలు రాజుతో కలిసి నీ మీదకి యుద్ధానికి వచ్చేవాడు. అప్పుడు దేవుడు నీ పక్షాన పోరాడి తన మహిమను చూపించుకునేవాడు. సిరియా రాజ్యం కూడా ఓడిపోయేది, ఇశ్రాయేలు రాజ్యం కూడా ఓడిపోయేది. నువ్వు అలా చేయకుండా దేవుని నువ్వు నమ్ముకోకుండా దేవుడి యొక్క గొప్పతనం దేవుని యొక్క మహిమ అర్థం చేసుకోకుండా ఆయన మీద విశ్వాసం నిలపకుండా దేవునికి శత్రువైన సిరియా రాజు దగ్గరికి నువ్వు వెళ్ళావే, నువ్వు తప్పు చేశావని చెప్పి దేవుని ప్రవక్త చెప్తున్నాడండి. అంటే క్రైస్తవులు వాళ్ళ మీదకి ఎవరైనా యుద్ధానికి వచ్చినా సరే, వాళ్ళకి హింస జరుగుతున్నా సరే, వారి మీదకి దాడులు జరుగుతున్నా సరే దేవుణ్ణి నమ్ముకొని తమ విశ్వాసం అంతా దేవుడి మీద ఉంచాలి. కానీ దేవునికి శత్రువు అయిన షఫీ లాంటి వ్యక్తితో, యేసుక్రీస్తు శిలువ ప్రాణత్యాగానికి వ్యతిరేకి అయిన, యేసుక్రీస్తుకు వ్యతిరేకైన, క్రీస్తు విరోధి అయిన షఫీ లాంటి వాడితో కలవకూడదండి. దేవుడు ఎవరినైతే అలౌ చేస్తున్నాడో వాళ్ళతో కలవండి కావాలంటే, కానీ దేవుడికి శత్రువైన, దేవుడికి విరోధి, యేసుక్రీస్తు ప్రభువుకు విరోధి, యేసుక్రీస్తు శిలువ మీద చనిపోలేదని అబద్ధమాడుతున్న, వాక్యాన్ని వక్రీకరిస్తున్న వ్యక్తి షఫీ. అలాంటి వ్యక్తి దగ్గరికి క్రైస్తవులు ఎప్పుడూ కూడా సహాయానికి వెళ్ళకూడదు లేదా వాళ్ళతో కలవకూడదు.